ప్రైజ్ ద లార్డ్. ఆజ్ఞలలో ప్రధానమైన ఆజ్ఞ, పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి కింద నేల అందే గాని ఏ రూపమును మీరు చేసుకోకూడదు, ఏ రూపానికి మీరు పూజన చేయకూడదు, విగ్రహారాధన చేయకూడదని దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞ ఇచ్చాడు. ఇశ్రాయేల్లో అనేక మంది విగ్రహారాధికులుగా మారిపోయి దేవునికి దూరం అయిపోయిన సంఘటనలు మనం దేవుని జీవ గ్రంథంలో చూస్తున్నాం. విగ్రహం అంటే ఏదో గోడ మీద బొమ్మకు పూజించి మొక్కడమే విగ్రహారాధన అని చాలా మంది అపోహపడుతూ ఉంటారు. అది విగ్రహారాధనే. కానీ విగ్రహం అంటే దేవుని కంటే ఏది ఎక్కువగా మనం పూజించినా, ఏది ఎక్కువగా మనం వెయిట్ ఇచ్చినా, దేవుని కంటే దేనికి ప్రథమ స్థానం ఇచ్చినా అది దేవుని దృష్టిలో విగ్రహారాధనే. అది నీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, నీకున్న ఆస్తిపాస్తులు కావచ్చు, నీకున్న బంగారం కావచ్చు, నీకున్న డబ్బు కావచ్చు, నీకున్న హోదా కావచ్చు, నీకున్న పదవి కావచ్చు, నీకున్న లోకాశలు కావచ్చు, దేనికంటే దేవునికి తక్కువ చేస్తున్నావో అప్పుడే నువ్వు విగ్రహారాధన చేస్తున్నట్టు. కాబట్టి ఇటువంటి విగ్రహారాధన మనం చేస్తున్న వారిగా ఉన్నట్లయితే ఆ విగ్రహారాధన దేవునికి